హైదరాబాద్ సరూర్ నగర్ లో కిడ్నీ ర్యాకెట్ గుట్టు రట్టు చేశారు అధికారులు. అలకానంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరుగుతుందన్న సమాచారంతో సరూర్ నగర్ పోలీసుల సహకారంతో డిఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల అమ్మాయిలకి డబ్బు ఆశ చూపి కిడ్నీలు మార్పిడి చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. తనిఖీల్లో డాక్టర్లు పరారయ్యారు. కిడ్నీ ఆపరేషన్ అయిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో భయపడిన డాక్టర్లు అక్కడి నుండి పరారయ్యారు. అమ్మాయిలకి డబ్బు ఆశ చూపి కిడ్నీలు మార్పిడి చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. సరూర్ నగర్ లో పోలీసుల సహకారంతో డిఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. అలకానంద హాస్పిటల్లో ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారం కలకలం రేపుతోంది. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం.